హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం ఎంతో రుచికరమైన టమాటా ఎగ్ కర్రీ చేద్దామని అన్ని రెడీ చేసుకున్నాను. చూడండి, ముందుగా బౌల్ అయితే పెట్టేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది యాస్టీస్ సేమ్ టమాటా కర్రీ లాగానే ఉంటుందండి. టమాటా మంచిగా మగ్గాలంటే మూత అయితే పెట్టేసేయాలి, కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ వేసుకుంటే కొంచెం వాటర్ వచ్చేసి ఇంకా మంచిగా మగ్గిపోతాయి. చూడండి, అలా ఆయిల్ అయితే పైకి రావాలి. చూడండి, ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసేసి మంచిగా కలియబెట్టుకోవాలి. కాసేపు వెయిట్ చేసిన తర్వాత అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టూ ఎగ్స్ తీసుకొని పగలు కొట్టేసుకోవాలి దాంట్లో. చూడండి, వెంటనే స్పూన్ అయితే పెట్టొద్దు. ఎగ్ వేసాక కాసేపు వెయిట్ చేయాలి. అలా ప్లేట్ పెట్టేసి కాసేపు అలా వెయిట్ చేస్తే ఎగ్ ఇలా అవుతుంది. చూడండి ఎంత బాగా అయిందో. మొత్తం కలిపేస్తే అంత చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.